చింటిగా ముఖం మొత్తం వెలిగిపోతుంది. ముఖంలో పెళ్లి కళ వచ్చింది అయ్యా. ఏ ఊకోరా సూరి, ఇది పెళ్లి కళ కాదురా, జానకి ఫోన్ చేసిన కలరా. అయినా మనం ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటామరా? మనం ఇంక ఎదిగినవారా? ఇంక చెట్టుకు ఎదిగిన తర్వాతనే మనం పెళ్లి చేసుకోవాలరా. ఫోన్లు చేసుకుంటారు, కలుద్దాం అనుకుంటారు. ఇంకేమున్నది ఇక 4 లక్షలు పడతాయి అయిపోయా. అరే నిన్ననే లవ్ లెటర్ అన్నారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. కొంచెం అయితే నా పర్వంతా పోయేది. ఇక ఇప్పుడు ఏం కాకముందే నువ్వు పెళ్ళి అంటాను, అక్షంతలు అంటాను. మీ దండం పెడుతురా రే, నన్ను వదిలేయరా. ఇక అరే మనం పెళ్లి కావాలని కోరుకుంటానే వాడు ఇస్తారా? మనం మోం బయటికి వెళ్ళి నేను ఇష్టంలో చింటూ, నీకు నచ్చింది చేసుకోరా. అరే సురేష్, అరే బిట్టు, ఏంద్రా ఇది? గిదేనారా మన దోస్తానంటే? గిదేనారా నన్ను మీరు అర్థం చేసుకున్నది? ఒక్కడు వదిలేసిపోతారా? అరే మన లవ్ లెటర్ అంటే ఫెయిల్ అయిందిరా. మనం బీటెక్లో ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ కాలేరా? ఫెయిల్ అయితే ఏం చేస్తాం రా? సప్లీ రాసినాం కదా, లవ్ లెటర్లో ఫెయిల్ అయినాం. మరొకసారి ట్రై చేద్దాం. అరే సూరిగా, ఇప్పుడు జానకి అసలు నన్ను ఏ పర్పస్లో కలుద్దానో నాకే అర్థమైతలేదురా. నువ్వేంద్రా ఇప్పుడు లవ్ లెటర్లు ప్రపోజల్ అంటావు మళ్ళా? అరే మర్రి కిందకి వచ్చింది నేను కలుతాను అంటే నీ లవ్ అర్థమైనట్టున్నదిరా. ఇంకేంది వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటూనే ఉన్నది. ప్రపోజ్ చేసుకున్నారా? మాట ఇంటనే ఆ ఫీల్ మస్తున్నదిరా. ఓకేనారా? షర్టు పాయింట్ హెయిర్ స్టైల్ అంతా మంచిగా ఉన్నదారా? అరే చింటుగా, నువ్వు ఒక్కను ఉంటావు మంచిగా ఉండదురా. అదే నీ పక్కన జానకున్నది అనుకో, మీరిద్దరు జూనికి సూపర్ ఉంటుందిరా. అరే చింటూ, అమ్మాయిలు ఎప్పుడు ప్రపోజ్ చేయరా? మనమే ఒక అడుగు ముందు ప్రపోజ్ చేయాలరా. అరే బిట్టు, మళ్ళీ ఈ ప్రపోజ్ చేస్తున్నా ఈ ఫిట్టింగ్ ఏందిరా? నాకేం తెలుసురా ఎట్లా ప్రపోజ్ చేయాలో? సూర్యగా నువ్వు ఎట్లా అంటాను? ఇప్పుడు జానకి వచ్చే వరకు మనకేం పనిరా? ఎట్లా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. సూరిగా బిట్టుగా నిజం చెప్తాను రా, నేను ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను కానీ మీలాంటి ఇద్దరు దోస్తుగాలని ఇచ్చిండ్రా. ఇక పట్రా, స్టార్ట్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం బట్టలు. అరే చింటిగా, ఎట్లా ప్రపోజ్ చేస్తావురా? ఇక ప్రపోజ్ చేస్తే ఏమున్నదిరా, నార్మల్గా జానకి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ జానకి అని చెప్తారా. ఏ సూర్య బిట్టు ఇక మహేష్ బాబు పైన చెల్లి దిగచ్చిండు, ఐ లవ్ యూ జానకి ఆడుతున్నాయి, ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇక ప్రపోజ్ చేస్తే ఒక ఫీల్ ఉండాలిరా. ఇట్లా నువ్వు ప్రపోజ్ చేస్తే వాళ్ళ గుండెలు మొత్తం కరిగిపోవాలిరా. అట్లా చేయాలరా. నువ్వు చెప్పింది బాగానే ఉన్నదిరా, ఇంత అంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ కొటేషన్స్ అవన్నీ ఎక్కడ దొరకాలరా? నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చింటిగా? మన ఆస్థానంగా శ్రీ సూర్యగాడు ఉండనండి, వాడు చూసుకుంటాడు అవన్నీ. నేను ఉన్నా కదరా, నువ్వు టెన్షన్ పడకు. ఓకేరా సూర్య, ఇక మీరు ఏది చెప్తా అదేరా. జానకి, ఇన్నాళ్ళు నిన్ను మోసే అవకాశం ఈ భూమికే ఇచ్చావు. ఒక్కసారి ఈ అవకాశం నాకు ఇచ్చి చూడు. నీ కాలం మోసేంత వరకు నిన్ను నా హృదయంలో మోస్తా. సూపర్ సూపర్ సూరి. అరే సూర్య, నువ్వు చెప్పింది బాగానే ఉన్నా కానీ శుభమా అని ప్రపోజ్ చేసుకుంటా అంటే ఈ కాలం మొత్తా ఇది అని చెప్పేసి అవును, ఎందుకురా? చేంజ్ చేద్దాం వేరే. నువ్వు చెప్పింది కరెక్టే రా చింటూ. అరే సూరిగా, నువ్వు మెదురుకు పదన పెట్టు, ఇంకోటి ఆలోచించరా. ఓకేరా. అరే రాఘవ, గొడుగుతో ఉంటే వానాకాలం, కూలర్తో ఉంటే ఎండాకాలం, స్వెటర్తో ఉంటే చలికాలం. అదే మన రాఘవ జానకితో ఉంటే అరే రామాయణం. సురేష్ ఏం చెప్పినారా? అరే ఆగురా బిట్టు. అరే సూరిగా, ఈ డైలాగ్ చెప్తున్నారా? ఇప్పుడు వర్షాకాలం గొడుగు ఉన్నదంటాను, ఎండాకాలం కూలర్ ఉన్నదంటాను, చలికాలం షెటర్ ఉన్నదంటాను. రాముడు సీత కలిసి రామాయణం ఆల్రెడీ చేసిళ్ళు. ఇక నీకెందుకు రాఘవ అంటే నేను ఏం చెప్పాలరా? చింటిగా, నువ్వు చెప్పింది నిజమేరా. అరే సూరిగా, నీ మెజర్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కురా, ఇంకా ఆలోచించు. ఏం చెక్కాలరా? కడుపు అంత లోపలికి పోతుంది, 4 గంటలు వెనుక పోతుంది. ఒక సుక్క పడేది ఉంటేనా లోపల నుంచి తన్ను ఖర్చు. అరే సాయంత్రం తీసుకుంటారా? సరే ఇప్పుడు ఎట్లా అంటున్నా, నువ్వు గట్టెక్కిరా, బయటపడేరా. సరేరా చింటూ. రే ఈసారి గట్టిగానే ఆలోచిస్తాను రా. వాడు మన ఊళ్ళో కవిరా, ఈసారి సక్సెస్ అయితే రావాలి. ఒకటి మంచిది వస్తేనే చెప్తే ఇట్లా జానకి వచ్చిందిరా. వస్తాను మనోడు. గాలికి లేదు రూపం, నీరుకు లేదు రంగు, మన స్నేహానికి లేదు అంతం, మన ప్రేమకు లేదు చావు. ఐ లవ్ యూ జానకి. ఓకేరా సూరి, ఇది బాగున్నారా? ఏమంటారా బిట్టు? ఓకేరా చింటూ, ఈ డైలాగ్ను ఒక రోజ్ ఫ్లవర్తోని ఇట్లా ముఖాలనే కోసం చెప్పినావు అనుకో, పిల్ల ఫ్లాట్ రా. ఇక ఓకేరా, మరి ఫ్లవర్ ఎట్లా రా? ఫ్లవర్ అరా చింటూ. అరే
ఇక ఎట్లా ప్రపోజ్ చేయాలి అది కూడా నువ్వు చూపించిన మోకాల మీద కూర్చొని. అరే ఈ బండి పక్క పెట్టురా ఫస్ట్. ఏం లేరా చింటిగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎడమకాలను చూసినా ఇట్లా ముందుకు పెట్టాలి. ఓకే. ఈ కుడికాలు వెనక పెట్టాలి. ఇట్లా పెట్టినాం అనుకో ఏం కాలేరా, బాడీ ఫిట్గా లేదు కదా అందుకే అట్లా స్కిడ్ అయింది. మరి బిట్టుగా మరి మా బాడీలు కూడా నీ లెక్కనే కదరా, మా ఏం ఫిట్గా ఉన్నాయిరా. ఇప్పుడు జానకి ఇట్లా ప్రపోజ్ చేసేటప్పుడు కింద పడ్డా అనుకో ఇజ్జత్ పోతుంది. ఇక ఈ మొక్కల మీద కూర్చున్నది క్యాన్సల్ ఎందుకురా చింటూ, జానకి రాని ఇంకా టైం ఉన్నది కదా, బామాపు చేద్దాం. మోకాళ్ళ మీద కూకొని నువ్వు ఇత్తనే ఫీల్ ఉంటుంది. అరే సూరిగా రాత్రి బిట్టుగా ఇచ్చిన తలకాయ కుడుతాడు, కడుపు నిండా తినొచ్చిండ్రా, లోపల ఖాళీ లేదురా. ఇప్పుడు ఇక వామప్ చేయాలంటే లోపల ఉన్న అన్ని బయటకు వస్తుందిరా. బయటకు అయితే మంచిదే తీరా, కడుపు అంతా కాలేదు. ఫస్ట్ అయితే వామ స్టార్ట్ అయ్యి. సరేరా బిట్టు, మీరు చేయాలరా, మీరు ఎట్లా చెప్తాను నేను అట్లా చెప్తా. ఓకే రా చింటూ, ఫస్ట్ లెగ్స్తో చేద్దాం. అమ్మా నా చింటూ. అరే సూరి నెక్స్ట్ హ్యాండ్స్ చెప్పిరా. అదే చింటిగా ఇప్పుడు బాడీ ఫిట్ అయింది కదా, ఇప్పుడు ముఖాలని కోసం ప్రపోజ్ చేయరు ఇక. ఓకేరా. గాలికి లేదు రూపం, నీరుకు లేదు రంగు, మా స్నేహానికి లేదు అంతం, మన ప్రేమకు లేదు చావు. ఐ లవ్ యూ జానకి. సూపర్ రా చింటూ. అరే జానకి వస్తుందిరా, పూ దాచిపెట్టరా. రాఘవ, ఇతను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చింటిగా పర్సనల్గా మాట్లాడుతూ ఉంటుంది కదా, నైట్ దావత్ చేయాలి మరి. జానకి మీరు మాట్లాడుకోండి, దారా బిట్టుగా మనం బయటకు. బిట్టు సురేష్, మీరు ఏమనుకోకండి, కొంచెం రాఘవతో మాట్లాడేది ఉంది. జానకి పర్లేదు, మీరు మాట్లాడుకోండి. రాఘవ, నీతో ఒక విషయం చెప్పాలి, చెప్పిన తర్వాత నువ్వేమనుకోవు కదా. జానకి, నువ్వు నాతో ఒక విషయం చెప్పాలా, మళ్ళీ నేనేమనుకోవద్దా? అరే సూరిగా నిన్నవారా మనకి జానకి ప్రపోజ్ చేసేటట్టున్నదిరా. రాఘవ నక్కతో వచ్చినట్టున్నారా, మనమే కాలుగుంటాను, ఎవరో చూసుకోవాలి. జానకి, నువ్వు ఏం చెప్దాం అనుకుంటావో నాకు అర్థమైంది జానకి, నాకు తెలిస్తే ఇక అది. అవునా రాఘవ, నీకెట్లా తెలుసు? మీ అమ్మకి ఇట్లా ఏమైనా మాట్లాడిందా నీతోటి? ఏం జానకి, మా అమ్మ అంటాను, మా అమ్మ ఎందుకు వస్తుంది గిళ్ళకు? ఇవాళ మార్నింగ్ రేషన్ బియ్యం కోసం వెళ్తుంటే మీ అమ్మ కనిపించింది రాఘవ, మీ అమ్మతో మాట్లాడినా. అవునా జానకి, మా అమ్మతో ఏం మాట్లాడాను? మీ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, ఏం జాబ్ చేయరు, ఏం చేయరు, ఊర్లో తిరుక్కుంటుంటారని మాట్లాడినా. దానికి మీ అమ్మ బాగా ఫీల్ అయింది. అవునా జానకి, సరే నేను మా అమ్మకి చెప్తా కానీ ఇప్పుడు నువ్వు ఏదో మాట్లాడతా అని చెప్పేసి వచ్చినావు కదా, అదేంటో చెప్పు మరి. ఇంకేముంటా రాఘవ, నేను దీని గురించి మాట్లాడదామని వచ్చిన, అయినా నువ్వేదో చెప్తా అన్నావు కదా, ఏంటి చెప్పు. నువ్వు మా అమ్మ గురించి మాట్లాడదామని వచ్చినావా జానకి? ఏమైంది రాఘవ, తలకాయ పట్టుకుంటాను, నిన్న తాగింది దిగలేదా? అట్లా ఏం లేదు జానకి. అవును రాఘవ, ఇంతకు నువ్వు ఏదో చెప్పాలన్నావు కదా, అదేంటి? ఏం లేదు జానకి, హైదరాబాద్లో మా దోస్తు అన్నాడు, ఇక వాడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ చెప్పిండు, ఇక దాని గురించి నీకు చెప్దాం అనుకున్నా. నువ్వేం చూడాల్సిన అవసరం లేదు. ఇక అవునా రాఘవ, ఇప్పటికైనా హైదరాబాద్కి వెళ్ళి ఏమైనా కోర్సులు నేర్చుకొని మంచిగా జాబ్ చేసుకోవాలి, ఎండలు ఉంటారు ఇట్లా ఊర్లో. సరే జానకి, ఇక మా అమ్మ అన్న మాట నువ్వు మనసులో పెట్టుకోని మా అమ్మతో మాట్లాడదని నువ్వు ఇంటికి వెళ్ళు. రాఘవ, ఆ పాకెట్లో ఏంటి రోజ్ ఫ్లవర్ పెట్టుకున్నావు? ఇది ఆ జానకి, అక్కడ వస్తుంటే ఆ రోజు చెట్టుకు మంచిగా ఉన్నా అని చెప్పేసి ఇట్లా తెంపుకున్నా. దీనికి ఏమైందిరా, అంతాను ప్రాక్టీస్ చేస్తా, పువ్వు చేతిలో పట్టుకొని చూస్తాను. అవునా రాఘవ, నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అవునా జానకి, మరి పువ్వు తీసుకొని గిన్నెలో పెట్టుకో. సరే రాఘవ. అరే జానకి పువ్వు తీసుకున్నదిరా, మన రాఘవ కూడా ఇంటోడు అయినరా, నైట్ ఫుల్ దావత్. సరే రాఘవ, నేను కలుస్తా. సరే జానకి. చింతగా జానకి పువ్వు తీసుకున్నది, లవ్ ఓకే అయింది, నైట్ పొంగిచ్చుడే. నువ్వేంద్రా ముఖం మార్చుకున్నావు, లవ్ సక్సెస్ అయింది మామా. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. జానకి చెప్పింది మీరు ఏమి విన్నారు, మీకు ఏం అర్థమైందిరా? నువ్వు పువ్వు ఇచ్చినావు, జానకి తీసుకొని జడ్డలో పెట్టుకున్నది, ఇంకేందిరా సంక్రాంతికి మంచి ముహూర్తాలు ఉన్నాయి, లగ్గాలు పెట్టుకోవాలి. ఇక ఇంకేంద్రా రాఘవ, ఇక ఫోన్లు బిజీ అవుతాయి, సినిమాలు షికార్లు మస్తు బిజీ అయిపోతావురా, మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావరా ఇక నువ్వు? అరే బిట్టుగా ఇన్ని రోజులు ఇట్లా సింగిల్గా ఉందాంరా, మనం కూడా ఊళ్ళో ఎవరి చూసుకోవాలి. ఇక అరే ఆగురా సూరి, అలా జానకి వచ్చింది, మా అమ్మని ఏదో అన్నదాట, దానికి ఫీల్ అయింది కావచ్చు అని చెప్పేసి నాతో మాట్లాడదామని వచ్చింది. లవ్ లేదు, పువ్వు లేదు.
అరే రాఘవ నువ్వు పువ్వు ఇచ్చిన పువ్వు తీసుకున్నది కాదురా. పువ్వు తీసుకున్నది జేబులో అవు పడితే ఏంటంటే అంటే నాకు ఇష్టం రోజ్ ఫ్లవర్ అంటే తీసుకొని ఇచ్చిన తీసుకొని జడ పెట్టుకున్నది గంతే, ఆడ ఏం లేదు ముచ్చట. అరే రాఘవ నీ జేబులో ఉన్న పువ్వు తీసుకొని జానకి జడలో పెట్టుకున్నది అంటే ఏదో ఉన్నదిరా, జానకి నీ లవ్ చేస్తానట్టున్నది. ఎందుకు బాధపడుతున్నావురా? నీ జేబులో ఉన్న పువ్వు జడలో పెట్టుకున్నది అంటేనే లవ్ ఉన్నట్టేరా, అర్థమవుతలేరా నీకు? నీకో దండం రా, నేను వదిలేయరా ఇక. అరే రాఘవ, అరే రాఘవ, అరే రాఘవ ఏందిరా పువ్వు తీసుకున్నాయి కదరా, పువ్వు దావదాన్ని ఎవరా? చల్ నీ అమ్మ, నా బాధలు నేను ఉంటే మీకు తాగుతారా నీ